హాయ్ కుమార్, మీ సంగతులు ఎలా ఉన్నాయి? హాయ్ స్నేహ, ఏమీ బాగోలేదు. ఈరోజు మా ఇరుగుపొరుగువారి మధ్య చాలా ఉద్రిక్తత ఉంది. నీటి కొరత ఉంది. ఇప్పుడు పరిస్థితి హింసాత్మకంగా మారుతుందేమోనని భయంగా ఉంది. ఏమైంది? మా ఇళ్లలో చాలా వాటికి నీటిని అందించే బోర్వెల్ను బాగు చేయడానికి మా ఇరుగుపొరుగువారందరూ ఏకమయ్యారు. అది వినడానికి బాగుంది. ఇప్పుడు పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా ఉంది? ఒక వర్గానికి చెందిన నాయకులు నీటిలో ఎక్కువ వాటా తమకే దక్కాలని చెప్పేంతవరకు మేము పురోగతి సాధిస్తున్నాము. వాళ్లు మా వర్గానికి చెందిన వారిని అవమానించారు. ఇప్పుడు మరమ్మతుల కోసం ఎవరూ డబ్బులివ్వడానికి సిద్ధంగా లేరు. కాని మేమంతా కలిసికట్టుగా పనిచేస్తే తప్ప ఆ పని చేయించలేము. మీ వర్గాలను ఏకం చేయడానికి మీకు ఒక శాంతిదూత అవసరమైనట్లుంది. లేకపోతే మీరందరూ ఇబ్బంది పడతారు. నువ్వు చెప్పింది నిజమే అనుకుంటున్నాను. కాని ఎవరు ముందుకొస్తారు?